సింపుల్ స్లీవ్ డిజైన్ చూపిస్తున్నానండి. ఫస్ట్ హ్యాండ్ హైట్ 9.5 ఖర్చుతో కలిపి 10.5, తర్వాత సంక డౌన్ 3 ఇంచెస్కి పెట్టాను. 3 ఇంచెస్ తర్వాత ఆర్మ్ లూజ్ అనేది సంక లూజ్ అనేది 8 ఇంచెస్ అండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నానో మీరు అదే విధంగా మార్కింగ్ చేయండి. చెయ్యి లూజ్ 5 ఇంచెస్. ఇవే మెజర్మెంట్స్తో ఉన్నట్టయితే నేను చూపించే విధంగానే మీరు డైరెక్ట్గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా చెయ్యి లూజు సంక లూజ్ అది ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మీ కొలజాకెట్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకొని స్లీవ్స్ అనేవి కట్ చేసేసుకోండి. ఓకేనండి? మార్కింగ్లు అనేవి కంపల్సరీ, మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకేనండి? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ వేసేసి కట్ చేసేయండి. కట్ చేసాక ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా తీసేసుకోండి. మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బక్రాన్ని తీసుకొని ముందు దాన్ని ఒక 4 ఫోల్డింగ్స్ వేయండి. అంటే 2 చేతులకు సరిపడా నేను తీసేస్తున్నాను. తర్వాత 4 ఇంచెస్ హైట్ పెడుతున్నానండి. కింద 1/2 ఇంచ్ పెట్టాను. మార్కింగ్ వేసేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విడ్త్ అనేది 1.5 ఇంచ్ పెట్టానండి. ఓకేనండి? అర్థమవుతుందా? ఇంకొకసారి చెప్తాను చూడండి. హైటు 4 ఇంచెస్ అంటే ఖర్చుతో కలిపి 4.5 ప్లస్ పైన మనకి ఖర్చు ఉండాలండి. అందుకని ఒక 1 ఇంచ్ వరకు ఖర్చుకు తీసుకోండి. తర్వాత ఆ విడ్త్ అనేది 1.5 పెట్టానండి. ఓకేనా? నేను చూపించే విధంగా మార్కింగ్ వేసి కట్ చేసేయండి. అవి సెంటర్ కట్ చేసేయండి. 1కి 2 సార్లు. అర్థం కాకపోతే చూడండి. ఇప్పుడు ఏ విధంగా వస్తుందో చూపిస్తున్నాను చూడండి. అలా వస్తుందండి హ్యాండ్ కటింగ్ అనేది. ఓకేనండి? ఇప్పుడు మనం చైర్లో ఉన్న క్లాత్ తీసుకొని ముక్కలు తీసుకున్నానండి. తీసుకొని ఆ షేప్ మొత్తంగా షేప్ అనేది కట్ చేసేయలేదండి. మనకు ఆటోమేటిక్గా పలకల్లా తీసుకున్నా కూడా మనం ఆ కింద పెట్టేసరికి ఆ షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆ షేప్ ప్రకారం లైనింగ్ తీసుకొని ఆ లైనింగ్కి ఆ బక్రాన్ని జాయింట్ చేసేయండి. ఫోల్డింగ్ వేస్తూ జాయింట్ అనేది చేసేయండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా ఒక లైనింగ్ పీస్ అనేది తీసుకొని దానికి బక్రాన్ని ఆల్రెడీ మనం షేప్ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసి సెంటర్ది వేస్ట్ క్లాత్ ఉంది కదండి, అది కట్ చేసి తీసేయండి. నేను చూపించే విధంగా కట్ చేసి తీసేసాక చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేయండి. అతుకులు ఏమైనా పడితే అతికేయండి. ఓకేనండి? సంకలు అనేవి అతుకులే పడితే నేను అన్నీ జాయిన్ చేసాక మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ మొత్తం జాయిన్ చేసేయండి. అదిగోండి జాయిన్ చేసేసాను. జాయిన్ చేసేసాక సెంటర్కి అనేది మార్కింగ్ వేయండి. టక్స్ పెట్టుకోండి. అక్కడ చిన్న కటింగ్ అనేది ఇవ్వండి. పైన కటింగ్ ఉంది కదండి, మనకి సెంటర్ కటింగ్ అనేది ఒక స్కేల్ తీసుకొని ఈ కటింగ్కి ఆ కటింగ్కి ఒక లైన్ కొట్టండి. ఓకేనండి? లైన్ కొట్టి ఇప్పుడు దీనికి సెంటరింగ్ చూడండి. దీన్ని కరెక్ట్గా కిందకు వచ్చి ఆల్రెడీ ఖర్చుతో తీసుకున్నాం కదండి, అందుకని ఆల్రెడీ బ్లౌజ్కి కూడా ఖర్చు ఉంది కదా, దాని ప్రకారమే పెట్టేసి ఒక 1/4 ఇంచ్ వరకు స్టిచ్ అనేది డబల్ స్టిచ్ వేసేయండి. సెంటర్కి చిన్న అక్కడ సెంటర్లో కటింగ్ అనేది స్టిచ్ ఉన్నంత వరకు ఇవ్వాలండి. ఇప్పుడు రివర్స్ తిప్పి ఒక స్టిచ్ అనేది వేసేయండి. చూసారా ఎలా వచ్చిందో షేపు. ఇప్పుడు ఆల్రెడీ మనం క్లాత్ తీసుకున్నాం కదండి, చీరలో క్లాత్ తీసుకున్నాం కదా, దానికి లైనింగ్ తీసుకొని లైన్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. స్ట్రైట్గా పెట్టుకోండి. ఆల్రెడీ బ్లౌజ్కి కూడా స్ట్రైట్గా ఉన్నాయి. ఓకేనా? లైనింగ్ జాయిన్ చేసేసి అయితే దీనికి ఓన్లీ ప్లెయిన్ పెట్టేస్తే ప్లెయిన్గా కనిపిస్తుందనండి. చేతులతో పింక్ కలర్ అనేది నేను పోట్లీ తయారు చేశానండి. పోట్లీ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. మీకు ఇంకా వివరంగా కావాలంటే నా ఛానల్లో పోట్లీ అనేవి ఎలా తయారు చేయాలో వీడియో ఉందండి, చూడండి. షార్ట్ ఉంది, 1 మినిట్ షార్ట్ ఓన్లీ. ఇందులో కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఆ పోట్లీ అనేవి ఒక 5 వరకు తయారు చేసుకోండి. ఓకేనండి? అదిగోండి ఒక థర్మాకోల్ బాల్ అనేది తీసుకొని క్లాత్కి సెంటర్లో పెట్టేసి దారం అనేది చుట్టేయండి. టైట్గా చుట్టండి, ఆ బాల్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనండి? అంతే అండి, అయిపోయింది. అలాంటివి ఒక 5 వరకు చేసుకోండి. చేసిన తర్వాత ఇది చూడండి, నేను ఎలా అయితే పెట్టి అన్నీ జాయిన్ చేసేయండి. ఏ విధంగా అయితే పెట్టి జాయిన్ చేశాను మీరు అదే విధంగా జాయిన్ చేసేసి ఆల్రెడీ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కనుక ఒక 1/4 ఇంచ్ వరకు ఆ పోట్లీ బట్స్ మీద పెట్టేసి స్టిచ్ అనేది వేసేయండి. వేసేసి
దీనికి డబుల్ స్టిచ్‌లో జాయింట్ వేసేయండి. ఓకేనండి. జాయింట్ వేసేసి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. బాగుంది కదండీ! సింపుల్‌గా ఉంది హ్యాండ్ డిజైన్. తర్వాత వెనక్కి తిప్పి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండాలండి. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌లు కొంచెం కొంచెం కట్ చేసేసి ఫోల్డింగ్ వేసి స్టిచ్ అనేది కుట్టేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనండి. దీని యొక్క బ్యాక్ నెక్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. అది కూడా పెడతాను. ఇంకా అది స్టిచ్ చేయలేదు. ముందు హ్యాండ్ డిజైన్ స్టిచ్ చేసి వీడియో ఈరోజు ఒకటి కూడా అప్లోడ్ చేయలేదని అప్లోడ్ చేద్దామని ముందు చేసేస్తున్నానండి. తర్వాత దానికి డబుల్ స్టిచ్ వేయమన్నాను కదా! ఇప్పుడు ఉన్న స్టిచ్ కూడా వేసేయండి. పైపింగ్. ఇప్పుడు చేతికి పైపింగ్ అనేది తిప్పేయండి. ముందు క్లాత్ అనేది జాయింట్ చేసేసి రెండిటి మధ్యన పైపింగ్ థ్రెడ్ పెట్టేసి టైట్‌గా లాగుతూ పైపింగ్ అనేది వేసేయండి. మీకు ఇంకా పైపింగ్ ఎలా వేయాలి ఏంటి అనేది డీటెయిల్డ్ వీడియో నా ఛానల్‌లో ఉందండి. ఒకసారి చూడండి. ఓకే. థ్యాంక్ యూ.